ఆఫ్రికాలోని నయాగరా వాటర్ ఫాల్స్ పక్కన నల్లమల ఫారెస్ట్ టౌన్. ఇక్కడ నన్ను వదిలేశారు. నేను ఎలా అయినా ఇంటికి చేరాలి. నా కోసం ఇంటి దగ్గర నా ఫ్యామిలీ వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం బయటికి దారి ఎలా ఉందో తెలుసుకోవడానికి వెళ్దాం. రండి, మనం ఇలా వెళ్దాం. ఇటు దారి బాగాలే ఉంటుంది. ఓకే, ఇలా నడుచుకుంటూ వెళ్దాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక చూసారా, ఇది ఒక ప్లాస్టిక్ గ్లాస్ అండి. ఇది ఎక్కువగా ప్లాస్టిక్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తుంటారు. దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లలో, హోటల్స్లో ఉపయోగిస్తారు. మళ్ళీ మందు తాగడానికి కూడా కొంతమంది దీన్ని వాడుతుంటారు. ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇది నా జేబులో పెట్టుకుంటాను. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక క్యాప్ ఉంది. ఇది సినిమాలలో మరియు ఇక్కడ ఇంతకుముందు షూటింగ్ తీసినట్టున్నారు, వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఈ గ్లాసు, ఈ క్యాప్, ఇవన్నీ ఆనవాళ్ళని చూసినట్టయితే ఇక్కడ ఒక మందు సిట్టింగ్ జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, జరిగి ఉండొచ్చు. ఇది కూడా మనకు పనికి వస్తుంది. ఇది నేను పెట్టుకున్నాను. జారిపోయింది. ఇది మనకు పనికి వస్తుంది. దీన్ని నేను పట్టుకుంటాను. ఇక్కడ ఉన్నాయో చూద్దాం. దీన్ని జామాయిలు అంటారు. దీన్ని ఆకు అంటారు. ఇది పచ్చగా ఉంటుంది. ఇది మీకు తెలియకపోవచ్చు. ఇది పచ్చగా ఉంటుంది అన్నమాట. దీనిలో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకసారి వాసన చూద్దాం. చాలా బాగుంది. ఇది మనకు పనికి వస్తుంది. 2 ఆకులు కోసుకుంటాను. ఎలా రండి. ఇదిగో, ఇది చూసినట్టయితే ఇది ఒక ఎలుగుబంటి గుడ్డే ఉండొచ్చు. ఇది అడవిలో బాగా దొరుకుతుంది. ఇది బయటకు వస్తుందో ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దాం. నిన్ను సాధించాను. ఇది నా ఆహారానికి చాలా పనికి వస్తుంది. ఇది ఎలా ఉంటుందని టెస్ట్ చేసి చూస్తాను. ఓకే, ఈ క్యాప్ నేను జేబులో పెట్టుకుంటాను. కొద్దిగా తీసి తిను. ఇది ఎలా ఉంటుందో రుచి చూద్దాం. చాలా బాగుంది. ఇది నా ఆహారానికి పనికి వస్తుంది. దీన్ని నేను తీసుకెళ్తాను. రండి. ఇప్పుడు ఇక్కడ చాలా కర్రలు ఉన్నాయి. బహుశా ఇక్కడ మనుషులు ఉండే ప్రభావం ఉంది. వచ్చేసారా? రండి. ఇదే అది అటువైపు వెళ్తుంది. ఇప్పుడు మనం దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి. ఇది మనకు ఆహారం అవుతుంది. చిన్నగా తనకు ఇదిగో అది వెళ్ళిపోతుంది. కావున దీనికి మనకు అవసరం లేకపోవచ్చు. అది తప్పించుకుంది. ఎలాగైనా మరి నేను ముందు వారు ఆగు. మరి ఇది చూసినట్టయితే వీటిని పుల్లలో అంటారు. ఇది చెట్టు అండి. దీని పేరు మీకు తెలియకపోయి ఉండొచ్చు. దీన్ని చెట్టు అంటారు. దీన్ని జామాయిల చెట్టు. ఈ జామాయిల కర్రతోని ఇతర పరికరాలన్నీ వాడతారు. పేపర్ వాటిలో ఉపయోగపడుతుంది. ఇది పుల్ల చూసారా, ఇది ఇరిపోయింది. అయితే నిజంగా ఇది పుల్లే అని ఈ చెట్టు చూసారా, ఉంది. ఆ గూడు చూపెడతా చెట్టు గూడు ఉంది. ఇక్కడ ఇదంతా ఆఫ్రికాలోని జిగురు, బురద, మట్టి అంటారు. ఇదంతా ఇందులో గినక మనం కాలు పెట్టినట్టయితే బయటికి రాం. ఇది చాలా ప్రమాదకరం. అందుకే మనం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. మీరు నా వెనక